IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ స్పిల్వే దగ్గర నీటి మట్టం 34 మీటర్లకు చేరుకుంది. భారీగా వరద వస్తుండటంతో 12,88,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పోలవరం ప్రధాన ప్రాజెక్టుకు వెళ్లే రహదారి కడెమ్మ వంతెన వద్ద 5 అడుగుల మేర నీరు చేరుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. అటు బ్యాక్ వాటర్ ప్రభావంతో అనేక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే చిక్కుకొని ఉన్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ స్పిల్వే దగ్గర నీటి మట్టం ఇప్పటికే 34 మీటర్లకు చేరుకుంది. భారీగా వరద వస్తుండటంతో 12,88,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అలాగే పోలవరం ప్రధాన ప్రాజెక్టుకు వెళ్లే రహదారి కడెమ్మ వంతెన వద్ద 5 అడుగుల మేర నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు బ్యాక్ వాటర్ ప్రభావంతో అనేక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే చిక్కుకొని ఉన్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకా లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.